జెమినీ దసరా క్యాష్ ప్రైజ్ కాంటెస్ట్ అక్టోబర్ 4 నుండి 2 వారాల పాటు ప్రతిరోజు 6 లక్షల రూపాయల నగదు బహుమతులు. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి రాత్రి 8:30 వరకు జెమినీ సీరియల్స్ చూడండి. అందరి ఫోటోస్ ఇస్తున్నాను, కాకపోతే ఆకాశంలో ఎన్ని తారలున్నా చందమామ అందమే వేరు కదా. ఆటోమేటిక్గా అందరి కళ్ళు చందమామనే చూస్తుంటాయి. మీరు సినిమాలకి డైలాగ్స్ రాస్తారా? లేదు లేదు, నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఎందుకలా అడిగారు? మీరు నాతో డైలాగ్స్ చెప్తుంటేను. నిజం చెప్పాలంటే మీలాంటి అందమైన అమ్మాయిని చూసినప్పుడు సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అని తేడా లేకుండా ఎవరికైనా ఇలాంటి మాటలే వస్తాయండి. కవులెవరు పుట్టుకతోనే కవులు కారు కదా. మీలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ అవుతారు. మీరు మాత్రం ఇన్స్పైర్ అవ్వకండి. మీ కవితలకు ఇంప్రెస్ అయ్యే టైం నాకు లేదు. సరే సరే, ఫోటోలు తీయడానికి వచ్చారు కాబట్టి పెళ్లి ఫోటోలు మాత్రమే తీయండి, నా ఫోటోలు కాదు. అవునవును. హాయ్ హాయ్ ప్రియాంక. హాయ్ 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 విద్య. ఇచ్చిన హగ్గులు చాలే కానీ త్వరగా లోపలికి వెళ్దాం పదండి, లోపల చాలా పనులున్నాయి. కాదే, ఇక్కడ మమ్మల్ని పెళ్లి చూడటానికి తీసుకొచ్చావా లేకపోతే పెళ్లి పనులు చేయడానికి తీసుకొచ్చావా? రెండు చేయడానికి. పదండి పదండి, అక్కని రెడీ చేయాలి. ఫ్రెండ్స్ ని పని మనుషులు చూసేదాన్ని నిన్నే చూస్తున్నానే. నాకు తెలుసులే, పదండి. ఫ్రెండ్స్ అందరూ కలిస్తే అదొక మజా. భలే బాగుంది. సగం పెళ్లి హడావిడంతా ఇక్కడే ఈ రూమ్ లోనే ఉన్నట్టుంది. అవును, ఇటు వచ్చిన వాళ్ళు ఎవరి పెళ్లి కూతురని తెలుసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంత తొందరపడకులేవే, నీకింకా బోలెడు టైం ఉంది. హాయ్ భాగ్యం. హాయ్ భాగ్యం. అబ్బా, ఎంత అందంగా రెడీ అవుతున్నావు. నా అందం సంగతి పక్కన పెట్టండి, మీరేంటి ఇంత ఆలస్యంగా వచ్చారు? నీకేమమ్మా, ఇక్కడికి వచ్చాక నువ్వు రెడీ అవుతావు, మేము ఇళ్ళ దగ్గరే రెడీ అవ్వాలి. పైగా అమ్మాయిలం మేకప్ వేసుకుని రావాలంటే అంత ఆషమాషి కాదు. పెళ్లికొచ్చే వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉండాలి కదా మరి. అబ్బచ్చా, మీరు అమ్మాయిలా? నాకు తెలీదు మరి. అమ్మాయిలం కాకపోతే అబ్బాయిలు అనుకున్నావా? అసలు అబ్బాయిలం అయితే నిన్నంత ఈజీగా వదిలిపెడతామనుకున్నావా ఏంటి? మా భాగ్యం అక్క మీకు అంత సీన్ ఇవ్వదులే. ఎంత బాగున్నావా? అది చాలే, ఆలస్యంగా వచ్చినందుకు కవర్ చేసుకోవడానికి కొత్త కొత్త ప్రేమలు కురిపిస్తున్నారా? చాచా, అలాంటిదేం లేదే. ఎంత త్వరగా రెడీ అవుదామనుకున్నా తెలియకుండానే ఆలస్యమైపోతుంది. సరే సరే, మాటలతో టైంపాస్ చేయకుండా త్వరగా అక్కల్ని రెడీ చేద్దాం. అమ్మయ్యా, మొత్తానికి అనుకున్నది సాధించావే. అనుకున్నది సాధించిందా? ఏంటది? అదేంటి, మీకు తెలీదా? ఏంటది చెప్తే కదా తెలిసేది. ఏంటి చెప్పేమంటావా? వద్దు, ఆ పప్పులే ఉడకవు. అసలు మా అక్క అనుకోవడం ఏంటి, సాధించడం ఏంటి? ముందు మీరు అదేంటో చెప్పండి. చెప్పండి అక్క, ప్లీజ్ చెప్పండి, ఏంటది? అబ్బా, ఏమీ లేదే, వద్దంటున్నాను కదా, వదిలేయండి. మన మధ్య ఏ దాపరికాలు లేవు కదక్కా. ఇప్పుడు కొత్తగా ఈ సీక్రెట్ ఏంటి?
అక్క మీరు చెప్పి తీరాల్సిందే. చెప్పి తీరాల్సిందే అక్క. ఈ రోజు ఆదిలక్ష్మిని చేసుకోబోయే మీ వెంకట్ బావని తను 10th క్లాస్ లోనే ఇష్టపడింది. ఇది ఈనాడు ప్రేమ కాదు, 10 ఏళ్ల ముందు ప్రేమ. అప్పట్నుంచే మాతో మా బావ అంటే ఇష్టమని తెగ చెప్పుకొని సంబరపడిపోయేది. కానీ మీ వెంకట్ బావ మీ అక్కని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. ఏంటి, మా అక్క మా బావని అంతగా ప్రేమించిందా? మరెప్పుడు బయటపడలేదే. అక్క మౌనంగా తపస్సు చేస్తూ ఉంటుంది తప్ప ఏ విషయంలో బయటపడింది గనక. అంటే అక్క చేసిన తపస్సు ఫలితమే ఈ రోజు పెళ్ళన్నమాట. ఊరుకో విశ్రీ. అంటే నా ఆది నన్ను ఇంత గొప్పగా ప్రేమించిందా? మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకడం ఎంత అదృష్టం. అదిగో మీ బావ వచ్చాడు. మీ బావకి 100 ఏళ్ళు. మా బావకి 100 ఏళ్ళంటే అంతకంటే ఎక్కువ ఆయుష్ ఉంటుంది. నువ్వు రా బావా. బావా, నీకు విషయం తెలుసా? ఇప్పుడే విన్నాను. ఏంటది? నువ్వు అప్పటి నుండే నన్ను ప్రేమిస్తున్నావా? అయితే ఈ విషయం నాకు ఇప్పటివరకు ఎందుకు చెప్పలేదు? చెప్పే అవకాశం రాలేదు బావా. భాగ్యకి చెప్పే ధైర్యం కూడా లేదులే. అదే నేనైతే ఎప్పుడో చెప్పేదాన్ని. చెప్తావు నీకన్నిటికీ తొందరే. సరే సరే, ఇప్పటిదాకా అవకాశం రాలేదంటుంది కాబట్టి ఇప్పుడు మనందరం ఆదిలక్ష్మికి వాళ్ళ బావకి ప్రపోజ్ చేసే అవకాశం నేను చేయను. అవకాశం లేనప్పుడు ఎలాగో చెప్పలేదు. అవకాశం వచ్చినప్పుడైనా చెప్పు. చెప్పాలి 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 చెప్పాలి. అబ్బా చెప్పక్క. నువ్వెలాగో ధైర్యం తెచ్చుకుని ఏ విషయం చెప్పలేవు. ఇప్పుడు అందరం సపోర్ట్ చేస్తున్నాం కదా, చెప్పేసి. ఇదిగో ఇంతకంటే మంచి అవకాశం నీకు మళ్ళీ మళ్ళీ రాదు. నువ్వు చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే. చెప్పక్క. సరే సరే చెప్తాను. అది నేను నిన్ను 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 చెప్పక్క. చెప్తానుండవే. అయినా నేను కాదు కదా ప్రపోజ్ చేయాల్సింది. ఎక్కడైనా లేడీస్ ముందు ప్రపోజ్ చేస్తారా? అబ్బాయిలు ముందు ప్రపోజ్ చేస్తే అమ్మాయిలు ఒప్పుకోవాలి. అది కదా పద్ధతి. ముందు బావ ప్రపోజ్ చేయాలి. అయినా నేను ఆల్రెడీ చెప్పేశాను కదా. అవును కదా. ఈ ట్విస్ట్ ఏంటి? అదంతే, నువ్వే ముందు చెప్పాలి, నేను ఒప్పుకోవాలి. ముందు నుంచి ప్రేమిస్తుంది నువ్వు కదా అది. అప్పుడు నువ్వే కదా నాకు చెప్పాలి. అవన్నీ నాకు తెలీదు బావా. నువ్వు చెప్తే నేను ఒప్పుకుంటాను. ఆది, నువ్వు అమాయకురాలు అనుకున్నాను, కానీ తెలివైందనివేనే. అవునవును, ఆదిలక్ష్మికి ఇప్పుడు బావ ప్రపోజ్ చేయాల్సిందే.
బాగున్నావా? బాగున్నాను. నీ పెళ్ళంట కదా, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. హరిని పిలు. హరియా? ఎక్కడెందుకుంటాడు? వాడు మిస్టర్ పర్ఫెక్ట్ కదా, మీలాంటి పర్ఫెక్ట్గా ఉండే వాళ్ళ దగ్గర ఉంటాడు. ఇల్లు వదిలాక నేరుగా ఇక్కడికే వచ్చాడని నాకు తెలుసు. పిలు. లేడని చెప్తున్నాను కదా. హరి, హరి, హరి బయటికి రారా, నీతో మాట్లాడాలి. లేడంటే వినిపించుకోరేంటి? రే నువ్వు ఆగరా. హరి నిన్నే పిలుస్తోంది, బయటికి రా, నీతో మాట్లాడాలి. నేనెవరితో మాట్లాడదలుచుకోలేదు, మాట్లాడే అవసరం కూడా నాకు లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు మాట్లాడుకో, నేను మాట్లాడేది విను, ఆ తర్వాత నీ ఇష్టం. రే, మన కుటుంబం గురించి నీకు తెలుసు. ఇంటికి పెద్ద కొడుకుని నేను. ఆ ఇంటిని పోషించే బాధ్యత నాది. మిమ్మల్ని సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత నాదే. ఇన్ని బాధ్యతలు నా మీద పెట్టుకొని ఏదో చిన్న పని చేసుకుంటూ ఇంటిని పోషించుకునే పరిస్థితి లేదురా. అందుకే దారి తప్పాల్సి వచ్చింది. నా ఇంట్లో వాళ్ళని బాగా చూసుకోవాలనే స్వార్థమే నీ దృష్టిలో నన్ను చెడ్డవాణ్ణి చేసిందిరా. ప్రతి ఒక్కరు వాళ్ళు చేసింది కరెక్ట్ అని ఇలాగే మాట్లాడతారు. నువ్వు కూడా అలాగే మాట్లాడుతున్నావు. చెప్పడం పూర్తయితే ఇంక తమరు బయలుదేరచ్చు. సరే, పెళ్లికి నీ తమ్ముడు రాలేదని అడిగితే ఏం చెప్పమంటావు? ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయడం నీకు అలవాటే కదా, వెళ్ళి మేనేజ్ చేయి. మేనేజ్ చేయాలా? నా తమ్ముడు దేశ సరిహద్దుల దగ్గర సిపాయిలా కాపలా కాస్తున్నాడు, ఎమర్జెన్సీ పరిస్థితులున్నాయి, రాలేడు అంటే నమ్ముతారా? ఊర్లో ఉండి కూడా పెళ్లికి ఈ కారణం చేత రాలేదని ఏ కారణం చెప్పినా నమ్మబుద్ధి కాదురా. ఇది మన కుటుంబం పరువుకు సంబంధించిన విషయం. నేను చేసిన తప్పు వల్ల మన ఫ్యామిలీ అంతా తలదించుకోవాల్సిన పరిస్థితి రాకూడదురా. నువ్వు నమ్మినా నమ్మకపోయినా పెళ్లి చేసుకున్న తర్వాత నాతో వచ్చే భార్య జీవితాంతం ఉంటుందని నమ్ముతాను, కానీ నేను చేసిన తప్పు దగ్గరే జీవితం ఆగిపోవాలనుకోను. ఈ మాట మీద నమ్మకం ఉంటే నాతో రా, లేదంటే పెళ్లికి నువ్వు రానందుకు ఏ కారణం చెప్పాలో నేను ఇంటికెళ్లేలోపు మెసేజ్ చెయ్యి. అవును నిజమే, అమ్మాయిలు కాదు కదా, అబ్బాయిలే కదా లవ్ ప్రపోజ్ చేసేది. ఫస్ట్ నువ్వే చెప్పు. అమ్మాయిలు ఇలాంటివి నాకు తెలీదు, మనం కొంచెం డిఫరెంట్. చెయ్యాలి, చెయ్యాల్సిందే. ఏంటన్నయ్యా ఈ అమ్మాయిలు ఏడిపిస్తుంటే నువ్వు అలా అంటావు? ధైర్యంగా చెప్పేసేయ్. అరే ఇవన్నీ నా వల్ల కాదురా. ఒక్క నిమిషం నాకు ఇయ్యనయ్యా, నేను ప్రపోజ్ చేసి చూపిస్తా, ఫాలో అయిపో అంతే. అబ్బో, పిరికివాడి ప్రపోజల్ చూడాల్సిందిలే. చూడమ్మాయి, అన్నయ్య నాకు కాస్త డోస్ ఇచ్చాక పిరికితనం పోయింది. ఇప్పుడు మనం వేరే లెవెల్. ఎవరికి చేద్దాం? ఐ లవ్ యూ మిస్. చెప్పు తెగుద్ది. అవునా, సర్లే, నేను కొత్త కొనిస్తాలే. ఇంతే అన్నయ్య, ఇలా ఈజీగా చేసేసాయి. సరే,
ఫస్ట్ వదిన కంటే ముందు ఈ అమ్మాయిలో ఎవరో ఒకరికి ప్రపోజ్ చేయి. నాకు చెయ్యి. అన్నయ్య నీకు చాలా డిమాండ్ ఉంది. నేను చేస్తానంటే ఒక్క అమ్మాయి ఇష్టపడలేదు. చెప్పు తెగిద్ది అంది దొంగ మొహంది. నువ్వు చేస్తా అనేసరికి ఎగబడిపోతున్నారు. వదినా నీ ఇష్టం. అన్నయ్య ఇప్పుడు వేరే వాళ్ళకి ప్రపోజ్ చేస్తే నువ్వు ఛాన్స్ మిస్ అయిపోతావు. అన్నయ్య లైఫ్ లో ఫస్ట్ టైం నీకే ప్రపోజ్ చేయాలి, అది చూసుకో. వెంకటన్న నువ్వన్నా ఆదిలక్ష్మి వదినకి ప్రపోజ్ చేయన్నా. చెయ్యాలి 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 చెయ్యాలి. ఓకే 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 చేస్తాను. నన్ను ప్రేమించాలను మాట కలనైనా చెప్పే నేస్తం కలకాలం బ్రతికేస్తా. నన్ను ప్రేమించాలను మాట కలనైనా చెప్పే నేస్తం అది కలకాలం నువ్వంటే నాకు చాలా ఇష్టం. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఎదలో శబ్దం నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఇక ఓపదే నా హృదయం, ఓపదే నా హృదయం. నువ్వు ఇప్పుడు కట్టుకున్న చీర మీ అమ్మదే. మీ అమ్మలా నేను చూసుకుంటాను. పక్కని ఉంటే పక్క పక్కని చూపుకి రెండు ఒక్కటే. మా అమ్మను నీలో చూసుకుంటాను. పక్క పక్కనే చూసి కళ్ళు ఒక్కటే అయినా రెండు